జనసేనాని అజ్ఞాతంలోకి వెళ్లారా? 5-6 రోజులుగా జాడే లేదు. ప్రస్తుతం ఎక్కడున్నారు? పార్టీ మీటింగ్లకు కూడా హాజరు కావట్లేదు. ఢిల్లీ ప్రచారాలకు డుమ్మానే. షూటింగ్స్ లో బిజీ ఉన్నారా? అలా ఉంటే కూడా అప్డేట్ ఉంటది కదా. మరి ఎక్కడికి వెళ్ళినట్టు? ఎందుకు కనిపించట్లేదు? అసలు ఏమైంది? పవన్ ఎక్కడ? ఇవే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో వెల్లువెత్తుతున్నాయి. ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆయన ప్రజల కోసం ఏదో ఒకటి చేస్తూ తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నారు. రోజు ఏదో ఒక సమీక్ష సమావేశం చేస్తూ పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ షూటింగ్స్ ని కూడా పక్కన పెట్టి ఆయన పాలనలో నిమగ్నమయ్యాడు. ఒక్క క్షణం కూడా వృధా చేయకూడదు అనేది పవన్ కళ్యాణ్ పాలసీ. అలాంటి పవన్ కళ్యాణ్ రిపబ్లిక్ డే తర్వాత పవన్ కళ్యాణ్ కనిపించకుండా పోయాడు. రిపబ్లిక్ డే నాడు ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి జెండా ఆవిష్కరణ చేసి ఆ తర్వాత గవర్నర్ ఏర్పాటు చేసిన విందుకి కూడా హాజరయ్యాడు. ఆ పక్క రోజు నుండి పవన్ కళ్యాణ్ నుండి ఎలాంటి చప్పుడు లేదు. త్వరలో ఢిల్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. రేపటి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ వ్యాప్తంగా పలు చోట్ల బహిరంగ సభలు నిర్వహించి రోడ్ షోస్ కూడా చేయడానికి రెడీ అయ్యారు. ఇలాంటి వేళ పవన్ జాడ మాత్రం లేదు. అసలు ఏమైపోయారనేది పలువురు మధ్యలో మొదలుతున్న ప్రశ్నలు. చంద్రబాబు ఢిల్లీలో ఎన్నికల సందర్భంగా ప్రచారానికి రెడీ అయ్యారు. అయితే పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని ఢిల్లీ హైకమాండ్ కోరింది. కానీ పవన్ కళ్యాణ్ జాడ మాత్రం లేదు. ఆయన ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటాడా లేదా అనే దానిపై కూడా పార్టీ నుండి ఎలాంటి సమాచారం లేదు. ఇంతకు ఎందుకు ఇంత సైలెన్స్? అసలు పవన్ కళ్యాణ్ ఏమయ్యాడు? రహస్యంగా సినిమా షూటింగ్స్ చేసుకుంటున్నాడా, లేకపోతే కొంతకాలం మౌనంగా ఉండాలని అజ్ఞాతంలోకి ఉండిపోయాడా అని అభిమానులు ఆరా తీయగా తెలిసిందేంటంటే ఆయన తన భార్య పిల్లలను కలవడానికి స్విట్జర్లాండ్ కి వెళ్ళినట్లు తెలుస్తుంది. ఎన్నికల్లో గెలిచిన 2 నెలల తర్వాత ఆయన తన భార్య కోసం స్విట్జర్లాండ్ కి వెళ్ళాడు. మళ్ళీ ఇప్పుడు రెండోసారి వెళ్ళాడు. అక్కడ ఆమెపై చదువులు చదువుకుంటుంది. డిగ్రీ పట్టా కూడా పొందింది. దానికి సంబంధించిన వీడియోలు అప్పట్లో వైరల్ అయ్యాయి. ఇకపోతే పవన్ కళ్యాణ్ స్విట్జర్లాండ్ నుండి నేరుగా ఢిల్లీకి చేరుకుంటాడని, అక్కడ 2 రోజుల పాటు ఆయన వివిధ ప్రాంతాల్లో బహిరంగ సభలు, రోడ్ షోస్ నిర్వహిస్తాడని తెలుస్తుంది. ఫిబ్రవరి 2వ తారీఖున ఈ ప్రోగ్రామ్స్ ఉండబోతున్నట్లు తెలుస్తుంది. మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ ఏ రేంజ్ లో పనిచేస్తుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. దశాబ్దాల నుండి గెలవని సీట్లు కూడా కూటమికి దక్కేలా చేసింది పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం. ఢిల్లీ కూడా ఆయన మ్యాజిక్ వర్కౌట్ అవుతుందని బలమైన నమ్మకంతో ఉంది బీజేపీ హైకమాండ్. ఢిల్లీలో మన తెలుగు వాళ్ళు దాదాపుగా 10 లక్షల మంది ఉన్నారట. వీళ్ళ ఓట్లు అత్యంత కీలకం. తెలుగు నివసించే ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ పర్యటన ఉండేలా బీజేపీ పెద్దలు ప్లాన్ చేశారట. చూడాలి మరి పవన్ కళ్యాణ్ మ్యాజిక్ ఢిల్లీ ఎన్నికల్లో ఎంతవరకు వర్కౌట్ అవుతుందా, ఆయన ప్రచారంతో బీజేపీ నిలబడుతుందా అన్నది చూడాలి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.